డిగ్రీ ఉన్నాయి అక్కడ చేసుకుంటే నాకు పదమూడు కోట్లతో అయిపోతాయి. దాని మీద రాసి కుటుంబ శాంక్షన్ స్టేట్ నుంచి వచ్చింది. అయితే మా దగ్గర బిల్డింగ్స్లో హై స్కూల్లో 28 రూమ్ ఉంది. అయితే మా సార్ ఏం చేసిందంటే 3 సెక్షన్లు చేసింది. అవి ఇప్పుడు 2 సెక్షన్లు వర్క్ చేయడానికి ఉంది. మా స్కూల్లో ఇప్పుడు మొత్తం తీస్తే 12 రూమ్లు ఖాళీ ఉంది. మా కుటుంబంలో 6 ఉన్నాయి కానీ మా దగ్గర 12 రూమ్లు ఖాళీ ఉంది. అందుకే మేము మొట్టమొదటి ఇప్పుడు ప్రైమరీ స్కూల్ మొత్తం కలుపుకొని వెళ్తుంది. ప్లస్ మళ్ళీ కాలేజ్ కాడ కూడా ఒక 5 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ మైసమ్మది అక్కడ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పాత ఉంది కదా, అందులో ఒక 4 ఎకరాల చిల్లర అక్కడ కూడా ల్యాండ్ ఉంది, టీపీ ల్యాండ్ ఉంది. కాబట్టి మా ఇది ఎంత మనకి మోడల్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అడిగింది ఇక్కడ పెడితే బాగుంటుందని ఈఓ గారు ఫోన్ చేసి కలెక్టర్ గారు అనుకున్నానంటే నేను టిక్ పెట్టి పంపిస్తాను. జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎల్దుర్తి అని పెట్టి పంపించి లెటర్ కూడా దాఖలు లెటర్ కాలేజ్ కూడా పంపించాను. ఏంటంటే అన్ని మండలాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏదో ఒక రకంగా నర్సాపురం ఉంది, షోమేట్ కూడా మన పాలిటెక్నిక్ గోమార్ ఉంది, హత్నూరాలు ఉంది, కోడిపల్లి ఉంది, అదే తర్వాత కొల్చారం ఉంది. సో మనకు లేని వెళ్ళాక మా సెకండ్ అంటే హైబ్రిడ్ మనం ఏదైనా తర్వాత తీసుకుంటాం. ఇది ఆలోచనతోనే నేను పెట్టిన వాళ్ళంటే నాకు రాసి 18 ఎకరాలు ఉంది అని చెప్పేసి రాసి పెట్టినట్టే అన్ని మండలాలని ఎండ పెడదామని చెప్పేసి కూడా ఇచ్చిన. నేను టెక్నికల్గా మాత్రం నాకు కూడా తెలియదు, అందుకే నాకు చెప్పింది మీ దగ్గరికి అయితే ఇంత అవుతుంది ఖర్చు కాబట్టి మాకు బడ్జెట్ ఏదో తక్కువ ఉంది అక్కడనే అరేంజ్మెంట్ చేయమని చెప్పారు. కాబట్టి మేము అందుకే మాకు అక్కడ 13 కోట్లతో అవుతుంది. దాన్ని బట్టి అందుకోసం మేము ఎంచుకున్నాం. టెక్నికల్గా అయితే నాకైతే ఆలోచన లేదు. కాకపోతే ఏంటంటే ఇది ల్యాండ్ మాత్రం ప్రపోజ్ చేస్తుంది నేను. ఇన్స్టిట్యూట్ మీరే ఇప్పించారంట ఇక్కడ లేదు కాబట్టి లేదు. అప్పుడు 133 kV సబ్స్టేషన్ కూడా అట్లనే పెట్టారు. అంటే ఎక్కడెక్కడో పోతుంటే వద్దు ఎందుకంటే టౌన్కి మనకు మంచి మారుమూల మండలం మేడం బాగా మెదక్ పరిస్థితి మళ్ళీ వెళ్తూ మండలం అవుతుంది. మెదక్ ఇంతకుముందు జిల్లా ఆఫీస్ ఉన్నప్పుడు సంగారెడ్డి డెవలప్మెంట్ అయింది. మెదక్ వెనుకబడిపోయింది. ఇప్పుడు ఇది కూడా సేమ్ గంతే అవుతుంది. ఇప్పుడు వెళ్తే నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ని ఇవ్వడం జరుగుతోంది. దానికోసం మరి అన్ని మండలాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. గవర్నమెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఎల్దుర్తి మండలంలో ఎటువంటి ఇన్స్టిట్యూషన్ లేదు అన్న ఆలోచనతో ఎల్దుర్తి మండలాన్ని ఎల్దుర్తి గ్రామానికి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఒక 5 ఎకరాలు ఉందని చెప్పేసి అధికారులు రాసి ఇవ్వడం వల్ల దాన్ని అక్కడ కడితే బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వేరే దగ్గరికి తీసుకుపోతున్నారని చెప్పేసి ఎల్దుర్తికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళు కలెక్టర్ గారిని కూడా అన్ని పార్టీల నాయకులను కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా శాసనసభ్యులుగా నన్ను కూడా కలవడం జరిగింది. నేను కూడా వారికి చెప్తా ఉన్నాను ఏంటంటే ఖచ్చితంగా ఎల్దుర్తి ప్రాపర్టీ మనకు మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి అటువంటి ఆలోచనతో టెక్నికల్గా ఏందనేది నాకు తెలియదు. కాబట్టి వీరంతా ఏంటంటే కొన్ని స్కూల్స్ అంటే క్లాస్ రూమ్స్ ఉండాలా లేకుంటే ఇంకా కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ టెక్నాలజీకి సంబంధించి నాకు ఐడియా లేదు. కలెక్టర్ గారితో తప్పకుండా మాట్లాడేసి దీనికి సంబంధించి మనకు ఎల్దుర్తిలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి వీరందరి తరఫున నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది.